అందరికీ నమస్కారం అండి. నేను మీ యామా మురళి గౌడ్ మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఒక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అంశం ఏంటంటే, ఇటీవల మన బీసీ సోదరుడు యువకుడు పైన ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది. ఆ కేసు వివరాలు ఏంటి, అది ఎలా జరిగింది ఏంటి అనేది మన సోదరులందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ విషయం ఎక్కడంటే, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తాటిపర్రు గ్రామానికి చెందినటువంటి మారిశెట్టి సూరి అనే యువకుడు. మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఆ యువకుడు చాలా ఉత్సాహంగా చైతన్యపరుస్తూ సోషల్ మీడియా ద్వారా అందరినీ చైతన్యపరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే అతను గత కొద్ది కాలంగా బహుశా బీసీవై పార్టీలో ఉన్నట్టున్నారు. సో అతని మాటలు వాస్తవంగా చెప్పాలి అంటే, నిజంగా అతనిలోని ఆవేదనను, అంటే బీసీలో అనుభవిస్తున్నటువంటి బాధలను తను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం ఎంచుకున్నాడు. ఇది గిట్టని కొంతమంది మన బీసీ సామాజిక వర్గాలే అతని పైన కేసు నమోదు చేయించడం జరిగింది. కేసు ఎలా నమోదు చేయించారు అంటే, అతను మాట్లాడిన మాటల్లో ఆవేదనను అర్థం చేసుకోకుండా, అతను మాట్లాడిన మాటల్లో కొన్ని ఇబ్బందికరమైన మాటలు ఉన్నా కానీ వాటిని పెద్ద మనసుతో కూర్చోబెట్టి మందలించాల్సిన పెద్దలే దాన్ని భూతద్దంలో చూపించి అక్కడ స్థానిక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లి మిమ్మల్ని ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు అని చెప్పేసి రెచ్చగొట్టి, ఆయన కూడా ఇవి చూసి ఓకే ఆ కుర్రోడిని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి బీసీల చేతే బీసీల కన్ను పొడిచే విధంగా ఆ యొక్క మాజీ ఎమ్మెల్యే చాలా చక్కగా ప్రణాళిక చేసి మా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేతే అతని మీద కేసు పెట్టించారు. ఎలాంటి కేసు పెట్టించారయ్యా అంటే, అతని మీద విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ, అతను వైసీపీ పార్టీకి చెందినవాడు, మా టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళని చంపుతాను పొడుస్తానని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ కంప్లైంట్ పెట్టిన సోదరులకు చెప్తా ఉన్నాను, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్ని మాటలన్నాడు, ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎంతమందో ఏదేదో అన్నారు, మరి అప్పుడు ఆడిపోయారు మీరు. పోనీ ఇప్పుడున్న టీడీపీలో నాయకులు చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా అన్నారు కదా, ఇంతకన్నా ఎక్కువ నడి రోడ్డు మీద నరుకుతా వద్దని అన్నారు కదా, అప్పుడు ఆడిపోయారు మీరంతా. అంటే ఆధిపత్య సామాజిక వర్గాలు ఏదన్నా అంటే వాళ్ళ గురించి మాట్లాడటానికి కూడా ధైర్యం చాలని మీరు, మీ మనిషి, మీ సొంత మనిషి, మీకోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి మీద మీరు ఈ విధంగా అక్రమ కేసులు కడతారా? అసలు విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ యొక్క స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో కేసు పెట్టిన వ్యక్తి టీడీపీలోని మండల పార్టీ ప్రెసిడెంట్. ఆయన వయసు 62 ఏళ్ళు. మారిశెట్టి సూరి వయసు 28 నుంచి 30 ఏళ్ళు. అంటే ఒక యువకుడు రాబోయే తరంలో దిక్సూచిగా ఉండే యువకుడిని ఆదిలోనే మొగ్గలోనే తుంచాలని చెప్పేసి ఈ 62 ఏళ్ల వ్యక్తి కుట్ర పన్ని అతన్ని సభ్య సమాజంలో రాకుండా ఉండాలని ఎంత కుట్రపూరితమైన ఆలోచన చేసి కేసు పెట్టారు. ఆ వ్యక్తి వెనక ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు బీసీలే కదయ్యా, రేపు మీకు అన్యాయం కలిగినా కానీ మాట్లాడే వ్యక్తి, రేపు మీకు కూడా ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, ఖచ్చితంగా మీ పార్టీలు వస్తాయో రావో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి వస్తాడో ఆ వ్యక్తితో పాటుగా మేమందరం నిలబడతాము. కానీ మీరేం చేస్తున్నారు? అలాంటి వ్యక్తి మీద ఏం కేసులు అండి మీరు పెట్టేది? 196 అంట, సెక్షన్ 196, 351. ఇక్కడ చూడండి, అసలైన సెక్షన్ ఇక్కడే కట్టారు. అంటే ఈ 196, 351 ప్లస్ 352 అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చేయొచ్చు. స్టేషన్ బెయిల్ దొరకకుండా ఉండాలంటే 7 సంవత్సరాల జైలు శిక్ష ఉండేటువంటి సెక్షన్ పెడితేనే కానీ అతన్ని ఇబ్బంది పెట్టేనట్టు అవుతుందనే ఉద్దేశంతో మాజీ ప్రజాప్రతినిధి తెలివిగా ఆలోచన చేసి, ఇదిగోండి ఈ 351(3) కట్టించాడండి. ఈ 351(3) ఏంటంటే నాన్ బెయిలబుల్ కేసుగా నమోదు చేశారు. ఏమండి, అతను సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు నాన్ బెయిలబుల్ కింద ఏ విధంగా ఇది చేస్తారండి? అందుకే కదా నిన్న బెయిల్కి జడ్జి గారి ముందుకెళ్ళినప్పుడు చివాట్లు పెట్టింది. అతను సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలకి మీరు 7 సంవత్సరాల జైలు శిక్ష వేయించి అతని జీవితాన్ని నాశనం చేయాలని చూసారే, ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? పోనీ మీరు ఇంత మీ పార్టీ అని కాదు, మీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మీరు రకరకాలుగా అతని మీద మాట్లాడుతున్నారు కదా. మీకు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. మరి మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రక్షణ చట్టం ఇస్తానని చెప్పింది, మరి దాని మీద మాట్లాడండి, కొట్లాడండి, మీ పార్టీతో తెప్పించండి. మరి మీ దమ్మేందో తెలుసుద్ది. మీరు బీసీల కోసం ఏమాత్రం నిలబడ్డ పోటుగాళ్ళో కూడా తెలుసుద్ది. అంతేగాని బీసీలో ఉన్న మొగ్గలోనే తుంచాలని చెప్పేసి మీ యొక్క 60 ఏళ్ల ఏజ్ని, అనుభవాన్ని కుర్రాళ్ళకి అప్పగిచ్చి వాళ్ళని ఇంకా ఒక మంచి దిక్సూచిలాగా తయారు చేయాల్సిన వయసులో ఉన్న మీరు యువకుల్ని మీ యొక్క కుటిల నీతితో జైలు జీవితం చూపించాలని చూస్తున్నారా? ఓపెన్ ఛాలెంజ్ చెప్పాను కదా, మీకు దమ్ముంటే మీరు అదే పార్టీలో ఉన్నారు కదా, మీకు దమ్ముంటే, మీకు చావుంటే, మీకు చీముంటే, నెత్తురుంటే బీసీ రక్షణ చట్టం తెప్పించండి, బీసీ కుల జనగణన చేపించండి.
అన్నిటికీ మించి చెప్పాలి అంటే ఎన్నికల హామీలో భాగంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్ ఎక్కడ, నామినేటెడ్ పనుల్లో బీసీలకి రిజర్వేషన్ ఎక్కడ, వాటి మీద కొట్లాడండి. మీరు వీటి మీద కొట్లాడినా కానీ అవి సాధించినా కానీ అనుభవించేది మీరే, గొప్ప నాయకులు అయ్యేది మీరే. నేను ఇప్పుడు మీకు సవాల్ ఇచ్చాను, బహుశా మీరు మళ్ళీ ఇంకో రకంగా చేసుకుంటారేమో, అది మీ ఇష్టం. నేనేం చెప్తున్నానంటే మీరు ఇవి చేయగలిగితే ఆ నామినేటెడ్ పదవులు అనిపించేది మీరేగా, ఆ నామినేటెడ్ వర్కులు తీసుకునేది ఆ పార్టీలో మీరే కదా. రాబోయే రోజుల్లో ఇన్కేస్ మీరు ప్రతిపక్షానికి వెళ్లాల్సి వస్తే, అప్పుడు వచ్చే అధికార పార్టీ మీ మీద దాడులు చేయాలని చూస్తే, ఇప్పుడు మీరు బీసీ రక్షణ చట్టం తెచ్చుకోగలిగితే అప్పుడు అదే కదా మీకు శ్రీరామ రక్ష. మరి ఎందుకు ఆ విధంగా ఆలోచన చేయట్లేదు అంటే, ఇప్పుడు నేను మీకు ఛాలెంజ్ విషయాన్ని ఇబ్బందులుగా అనిపించవచ్చు, బట్ నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు ఈ 4 అంశాల్లో మీ పార్టీ మీద కొట్లాడండి. ఎందుకు కొట్లాడరు? నేనేమంటానంటే మీ పార్టీని మీరు గౌరవించుకోండి, మీ పార్టీలతో మీరు ప్రయాణం చేసుకోండి. మేము మిమ్మల్ని ఎక్కడ దాని మీద ఇబ్బంది పెట్టట్లేదు. ఎందుకంటే మన బీసీలకి కూడా నాయకత్వం అనేది చాలా అవసరం. ఆ నాయకత్వానికి కావాల్సిన ప్రైవేట్ స్కూల్స్, అవి ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు మీరు తర్ఫీదు పొందండి, ఇబ్బంది ఏం లేదు. రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం తప్పకొస్తుంది, మనకంటూ ఒక సొంత పార్టీ వస్తుంది. ఆ పార్టీలో మీరు రేపే కీ రోల్ పోషించే నాయకులు అవుతారు. ఆ దిశగా ఇప్పుడు ఆ పార్టీలో ఉండి మన కులాలకి, మన సామాజిక వర్గాలకి, బీసీలకు కావాల్సిన వాటి మీద పోట్లాడండి. ఆ దిశగా సాధించాలే తప్పించి ఇట్లా వచ్చే యువకుల మీద మీరు ఈ విధంగా కేసులు పెట్టిస్తే మీరు జనాలు ఎంత పలసనైపోతారో అర్థం కావట్లేదా? ఇప్పుడు నేను పేర్లు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పట్లేదు అంటే, మీరు నా సామాజిక వర్గం, నా బీసీ సామాజిక వర్గం, నేను నా వాళ్ళని అనుకోవడం నేను కరెక్ట్ కాదు. మీ మనసులో ఏంటంటే మీ పార్టీని అన్నారనే బాధ మీకు ఉండుండొచ్చు, దాన్ని కడుపులో పెట్టుకొని అలాగే మరి నీ జాతి బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది కదా. మరి అది ఎందుకు మర్చారు చెప్పండి? తప్పు కదా అది. మీరు ఇన్ని కేసులు పెట్టారే, రేపు మీరు ప్రతిపక్షానికి పోయారనుకోండి, మీ మీద కూడా కేసులు అవుతాయి అనుకుంటున్నారేంది అంటే పార్టీల పరంగా నేను అనేది. ఎవడో కూడా ఆలోచన చేస్తాడు కదా. కానీ ఆ సమయంలో మీకు ఇబ్బందులైనా కానీ ఖచ్చితంగా మీ తరపున మేము పోరాడతాం, మీ తరపున మేము నిలబడతాము. అర్థం చేసుకోండి సోదరులారా, యువకుల్ని ఇబ్బంది పెడితే నాశనం అయ్యేది బీసీల భవిష్యత్తు. ఒక తరమే ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది. మీరు పెట్టిన కేసు అంత దారుణంగా ఉందండి. అసలు మీకు కొద్దిగానే కానీ అవగాహన ఉందా లేదండి? ఏం మాట్లాడారు, ఏం పెట్టారండి? సోషల్ మీడియాలో పెట్టిన వాటిని చేశారన్నారు. కొడాలని అన్ని మాట్లాడినాడు, ఏం చేశారు? మరి పేరుని నాని రకరకాలుగా మాట్లాడారు. మరి అతని మీద ఎందుకు పెట్టలేదు మీరు కేసులు? మీకు దమ్ము లేదు, మీకు ధైర్యం లేదు. వాళ్ళ మీద చేస్తే మళ్ళీ మీకు ఏదైనా అయిద్దని ఇది ఒక భయం. తప్పు కదండి ఇది. ఎంత బాధగా ఉందంటే, చెంచాలు మోసది నీళ్ళు తాగేవాళ్ళు, మా దొడ్లో గేదెలు, మేము విసిరేసే బిస్కెట్లు కక్కుర్తి పడేవాళ్ళని మన జాతులు కొందరు అంటుంటే కళ్ళం పట్టి నీళ్ళు వస్తున్నాయి సోదరులారా. నిజంగా అలాంటి జరిగినప్పుడు సంఘటితంగా ఎదుర్కొందామండి. మన సోదరులు ఏదైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మీ బోటి పెద్దలు పిలవండి, మందలించండి. ఇలా కాదురా, వెళ్ళే మార్గం ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి తప్పించి పిల్లల్ని ఇలా ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఎందుకంటే మీరు మా పెద్దలు. ఎందుకంటే మీరు ఇక్కడ దాకా 62 ఏళ్ళు అంటే మీరు పార్టీ ప్రెసిడెంట్ దాకా వెళ్ళారు, ఇంకొక వ్యక్తి ఇంకో ప్రెసిడెంట్ ఇట్లా రకరకాలుగా ఉన్నారు. మీరు ఇక్కడ దాకా వెళ్ళారంటే అంత ఆషామిషిగా లేదు. మీరు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో కష్టాలు నష్టాలు, డబ్బు పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మేము అర్థం చేసుకోగలం మిమ్మల్ని. కానీ మీరు ఎంచుకున్న మార్గం తప్పు అనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సోదరులకు కూడా చెప్తా ఉన్నాను, దయచేసి ఎవరు కూడా ఈ ఆధిపత్య పార్టీలు, ఆధిపత్య కులాలు చేస్తున్న కుటిల నీతి మన వేలితోనే కంటిని పొడుస్తున్నటువంటి పరిస్థితి. ఆయన అన్నాడని చెప్పేసి మనం ఇదయ్యేటప్పుడు మరి ఆయన అంత దమ్ముగా ధైర్యంగా ఆయన కేసు పెట్టొచ్చుగా. ఆయన పెట్టలేడు. ఎందుకు పెట్టలేడంటే అదే నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన 1,60,000 ఓట్లు రేపు నేను ఎమ్మెల్యేగా నిలబడాలి, వాళ్ళందరూ నాకు ఏం చేస్తారని భయం. అదే నియోజకవర్గంలో దాదాపుగా 45,000 మంది గౌడ ఓటర్లు ఉన్నారు కాబట్టి ఆ గౌడ ఓటర్లు రేపు ఏం చేస్తారు అని భయం. అట్లాంటి పిరికోళ్ళకి మీరు ధైర్యం అవుతున్నారు, ఊతకరం అవుతున్నారు. అరే మీరే నాయకులు అవ్వండి, రేపు మీరే ఎమ్మెల్యేగా నిలబడండి, తప్పే ఉంది. రేపు ఆ విధంగా అర్థం చేసుకోండి సోదరులారా. ఎందుకు దయచేసి ప్రతి ఒక్క సోదరు కూడా చెప్తా ఉన్నాను, మనందరం చాలా చక్కగా ఆలోచనతో మొదటి నుంచి చెప్తున్నాను, మన కులాలని మనం ప్రేమిద్దాం, ఎదుటి కులాలని గౌరవిద్దాం, ఎవరు వ్యక్తిగతంగా కూడా కించపరచొద్దు. మనందరం ఒకటే, రాజ్యాంగం మనందరికి సమాన హక్కులు ఇచ్చింది. అయితే సామాజిక వెనుకబాటు గురైన కులాలకి ప్రత్యేక కొన్ని చట్టాలు ఉంటాయి. వాటికి లోబడి మనల్ని మనం గౌరవించుకుంటూ ఎదుటి సామాజిక వర్గాన్ని కూడా గౌరవించుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.